హిందూపూర్లో కమ్మెంత మంది ఉన్నారు, మంగళగిరిలో కమ్మెంత మంది ఉన్నారు, అసలు ఎవరు ఉండరట, చాలా తక్కువ, అంటే ఉంటారులే కానీ అదే 3 to 4% ఉంటే ఎక్కువ. అట్లాంటి చోట్ల పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ధైర్యమే చేశారు కదా. అవును, ఈయన వచ్చేటప్పటికి కాపులు అయితే మాత్రం నేను గెలుస్తాననేటువంటి ఫీలింగ్ అతి పెద్ద అధైర్యం ఆయనకి, అంతే కదా. చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన రాంగ్ స్టెప్స్ అవే. ఆయన కులం ఉన్నటువంటి దాన్ని తిరుపతిను పాలకొల్లు ఎంచుకున్నటువంటి, ఈయన కులం ఉన్నటువంటి చోట మళ్ళీ మా కులంతో సంబంధం లేదు అన్ని కులాలని అంటారు, అక్కడే మైనస్. కానీ ఆయన కొంతవరకు ఆయన కులం కాపాడింది అనుకుంటే ఈయన అసలు ఆ కులం కూడా కాపాడలేకపోవడం. ఆ రోజున కాపాడింది వాస్తవంగా చెప్పాలంటే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఓవర్ యాక్షన్ తప్పించి, కరుణాకర్ రెడ్డి గనక శంకర్ రెడ్డిని కొనేసేసి చివరిలో చెవిరెడ్డిని ఈయన మీద గొడవకి ఉసుగొల్పకపోతే చిరంజీవి అప్పుడు కూడా దెబ్బ తినేసేవాడు. అంటే దాని వల్లే బల్జీ ఓటింగ్ అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజున దాకా సెంటిమెంట్ లేదు, చివరి రోజున చిరంజీవిని తొక్కేస్తున్నారు, అది హౌస్ అరెస్ట్ చేయించడానికి ప్రిపేర్ చేశారు అప్పుడు అడిషనల్ ఎస్పీతో కలిసి. అది నేనే బ్రేకింగ్ చేసి మొత్తం అది హైలైట్ చేశాను, టోటల్ మేనేజ్ చేసి టీవీలని అన్నిటిని పెట్టుకుని రెడీలో. చిరంజీవి ఏదో డబ్బులు పంచుతున్నాడని ఆ హోటల్లో ఉంటే, డబ్బులు పంచుతున్నాడని హోటల్లోకి పోలీసులు వెళ్ళి ఎన్నికల అధికారులు వెళ్ళేసి వెరిఫై చేస్తుండటం. అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లతో మాట్లాడుతుంటే వాళ్ళకే డబ్బులు పంచుతున్నాడు అన్న పేరుతో హడావిడి చేయడం. వాస్తవంగా ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు, ఎలక్షన్ డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, దాన్ని